విద్యారంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి చెప్పారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బాలికల జూనియర్ కాలేజీలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ సమావేశానికి ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలను అభినందించారు. విద్యార్థులు చదువులో ఆసక్తిని పెంపొందించుకోవాలని, నూతన ప్రయోగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. బాధ్యతాయుతంగా పనిచేస్తూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేస్తూ ఈరోజు భారతదేశంలోనే ఒక నమూనాగా, ఒక ఎగ్జాంపుల్గా, ఒక సెట్ ఎగ్జాంపుల్గా ఉన్నటువంటి మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి మా ఎమ్మిగనూరు నియోజకవర్గ జూనియర్ గర్ల్స్ కాలేజ్ ఏదైతే ఉందో వారి తరఫున, వారి యొక్క అధ్యాపకులు, ప్రిన్సిపల్ తరఫున, మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, వ్యవస్థలో మీరు పెను మార్పులు, ఇదే వ్యవస్థ కొన్నేళ్ల నుంచి ఉంది. గత ప్రభుత్వంలో కేవలం రంగులు మార్చి మసిపూసి మారేడుగా చేసే పనులు చేయడం తప్ప ఆ వ్యవస్థలో ఒక్క మంచి పని తీసుకున్న పాపాన పోలే. మరి ఇదే వ్యవస్థలో ఈరోజు నారా లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా మిడ్ డే మీల్స్ కావచ్చు, రీఆర్గనైజేషన్ కావచ్చు, టీచర్స్, అదే రకంగా పిల్లలకు టెక్స్ట్ బుక్స్ కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, సమూలంగా ప్రక్షాళన చేస్తూ వారి బంగారు బాటకు భవిష్యత్తు వేస్తూ వినూత్నంగా ఈరోజు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టి ఇటు తల్లిదండ్రుల బాధ్యత, గురువుల బాధ్యత, బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసి ఈ యొక్క గొప్ప మీటింగ్స్ని ఈరోజు సంవత్సరానికి 2 సార్లు నిర్వహించాలని చెప్పడం, ఇటువంటి నిర్ణయాలతో ఈరోజు చూస్తున్నారు పిల్లల్లో ఉన్న జోష్. ఈరోజు కేవలం డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా గత ప్రభుత్వం ఈరోజు విద్యార్థులకు కనీసం పుస్తకాల పంపిణీ కావచ్చు, ఏ రకమైనటువంటి శాశ్వత పరిష్కారాలు చూపకుండా విద్యా వ్యవస్థనే సర్వనాశనం చేస్తూ రంగులు కొట్టి మోసం చేసిపోయినటువంటి ప్రభుత్వానికి ఈరోజు మరొక్కసారి కూటమి ప్రభుత్వంలో